ఎంతోమంది జైళ్ళలో పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆ కేసులు తీసేయమని నేను అడుగుతా ఉన్నా. ఈ కులాల తరపున డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న నువ్వు ఎందుకు అడగటం లేదని అడుగుతున్నా నేను. నోరు లేదా? ఎవరి కోసం నువ్వు నాయకత్వం చేస్తున్నావు? డిప్యూటీ సీఎం నీకు ఎందుకు అవసరం? మంచిదే, గర్వపడుతున్నాం, కానీ నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? సిగ్గు లేదా? మానవత్వం లేదా? మనిషివి కాదా అని అడుగుతున్నా. ఒక మాటలో చెప్పాలంటే బండరావిరాల, అదేనా బండరావిరాల విలేజ్. అరే, ఒక 10 రోజుల కింద నేను ఆ ఊరికి పోయినా. 135 ఎకరాల భూమి, మాదిగొల్ల భూమి ప్రభుత్వం లాగేసుకున్నది. ఇచ్చేటప్పుడేమో పనికి మాలిన భూములను ఇచ్చారు, ఇవాళ పనికొచ్చేటప్పటికి వాటికి లాగేసుకుంటున్నారు. ఏం ప్రభుత్వాలే ఇవి? అంటే మా జాతికి ఇస్తే వాళ్ళు కోటీశ్వరులు కావద్దా, ధనవంతులు కావద్దా? మాదిగొల్ల 135 ఎకరాల భూమి, గతంలో ఇచ్చిన భూమి, గవర్నమెంటే ఇచ్చిన భూమి, ఆనాడు పనికి మాలిన భూమి అని ఇచ్చారు. ఇవాళ పనికొచ్చేటప్పటికి దాన్ని లాగేసుకున్నారు. 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద ఇస్తామని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, దిక్కు లేదు. ఆ ఎమ్మెల్యేలను అడిగితే బట్టి విక్రమార్క దగ్గర పోయినామండి, ఆయన సపోర్ట్ చేస్తాడు, ఆయన ఈ సమస్య మీద పట్టించుకోవటం లేదంటే. ఎందుకు పట్టించుకుంటారు? ఆయన పట్టించుకోడు, కమిషన్ ఏజెంట్ కదా ఆయన, కమిషన్ ఏజెంట్ ఆయన పట్టించుకోడు. మాదిగోలది పట్టించుకోడు. 135 ఎకరాల భూమి ఏమైంది? ఎందుకు ఈ సమస్య వచ్చి రివ్యూ చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ఇక్కడ ఒకటి దొడ్డి, ఏం దొడ్డి అది? గౌరీ దొడ్డి. ఇలా 100 కోట్ల రూపాయలు ఉంది ఆ భూమి, ఎకరం. తమ్ముళ్ళు మీరు అర్థం చేసుకోవాలి, ప్రెస్ వాళ్ళు కూడా. 100 కోట్ల రూపాయలు ఎకరం ఉందంట అక్కడ. పెద్ద పెద్ద బడా భూస్వాములంతా వచ్చి కబ్జా పెట్టారు. భూదాన్ బోర్డు ద్వారా ఇచ్చినటువంటి భూమి అది. ఆ భూమి 26 ఎకరాల భూమి అనుకుంటాను, లాగేసుకున్నారు. అదే రకంగా ప్రభుత్వం గవర్నమెంట్ కోసం కలెక్టర్ ఆఫీస్ కావాలన్నా, లేదంటే ఇవేంటి మన వైకుంఠ ధామం పేరు మీద మరి అక్కడ ఒక స్థలం ఏర్పాటు కావాలన్నా, పార్టీ ఆఫీసులకు స్థలం కావాలన్నా, దేనికి కావాలన్నా మాదిగోళ్ళకి ఇచ్చిన భూమిని లాగేసుకుంటున్నారు. మాదిగోళ్ళకి ఇచ్చిన భూములు లాగేసుకుంటున్నారు. అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే లిడ్ క్యాప్ అండి. మా భూములు అవి, మా కోసం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన భూములు, 100 ఎకరాల భూములు ఇవాళ పరాయి అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏం చేస్తున్నారు మరి బట్టి విక్రమార్క అని నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎం అంటే పండితానికా, తిని పండితానికా? కాబట్టి ఇటువంటి వ్యక్తి ఏమిటికి లాభం? పనిచేయడానికి డిప్యూటీ సీఎం అయ్యాడయా? హైకమాండ్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత కరప్టెడ్ ఫెలో ఎప్పుడు నేను ఎవరిని చూడలే దళితులలో. దళితులకు ఒక బ్రహ్మాండమైన మంచి ఆశయాలతో ఉండేవాడు దళిత వర్గాల్లో మంత్రులను చూసాం, కానీ ఇంత దుర్మార్గంగా జనాన్ని దోపిడీ చేసి పట్టించుకొని మంత్రి అవసరమా? నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ సమస్యలన్నీ మీద నిన్నగాక మొన్న ఏది దళిత బంద్ కింద కరీంనగర్లో 4000 మందికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకో 5 లక్షలు ఇవ్వాలి. 4000 మందికి ఇవ్వాలి. అట్లా ఇంకో 5 లక్షలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయమని పాపం వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఉప ముఖ్యమంత్రి అంటే దేనికి? వాళ్ళు దళిత బంధు కింద ఇచ్చిన డబ్బుల్లో సగమే ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వాలి. ఆ డబ్బు గవర్నమెంట్ దగ్గరే ఉన్నది, రిలీజ్ చేయొద్దని బట్టి విక్రమార్క చెప్పిండంట కలెక్టర్ ఆదేశం. ఆయన నియోజకవర్గంలో రిలీజ్ చేయించుకుంటే అదుడు మరి. కరీంనగర్లో హుజురాబాద్ నియోజకవర్గంలో 4000 మందికి ఇవ్వాలి. ఎందుకు బట్టి విక్రమార్క ఇంత మాదిగల మీద కసిపెట్టున్నాడు, పేదోళ్ళ మీద కసిపెట్టున్నాడు? నాకు అర్థం కాదు.
నీ పని ఏమిటని నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎం పని ఏంటి? నువ్వు అడుగు సీఎం గారిని, అడిగి తీయకపోతే ఆయన సంగతి ఏందో చూద్దాం. నువ్వు అడిగి పత్రికాముఖంగా చెప్పు, దేని మీద నువ్వు మాట్లాడుతున్నావు, బయటికి రా. నీ వెనుక మేమంతా ఉంటాం. ఇంత రండగా బతకాల్సిన మంత్రులు ఎందుకే పని లేక? అవసరమా? 4,000 మంది ఆడ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత గోసపడుతుండో అర్థం చేసుకోవాలి. బండరావిరాల్లో లాంటి భూములు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో, బయటికి రావాలి. నిన్ను కాక మొన్న నేను ఏది కేంద్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారిని కూడా కలిశాను నేను. సునీల్, ఆయన పేరు సునీల్ గారిని కలిశాను నేను. ఈ రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన భూములన్నీ, అన్యాక్రాంతమైన భూములన్నీ, ప్రభుత్వం వల్ల లాగేసుకున్న భూములన్నీ, అసలు ఉన్న ఎన్ని భూములు దళితుల దగ్గరన్నాయి, మాకు రిపోర్ట్ కావాలని కూడా సునీల్ గారిని నేను పోయి మాట్లాడాను. ఎంత దీనావస్థ అంటే, ఎంత బాధాకరం అంటే, అసలు దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదంటే దళితుల వల్ల, మాదిగోళ్ళ వల్లనే. నీ ప్రభుత్వం మళ్ళీ రావాలంటే మేము నిలబడి ఉంటే తప్ప నువ్వు రావు, వచ్చేసారి నీకు గవర్నమెంట్ రాదు అని చెప్తున్నా నేను. ఎవడు ఓటేసి మేము మీకు పాలు పోస్తే వాన్ చేయ నరుపుతుండ్రి. ఇది ఏ రకం కరెక్ట్ అని నేను ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. భూములు, లిడ్ క్యాప్ భూములను వెంటనే దళితులకు ఇవ్వాలి, చైర్మన్ వేయాలి, ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయొచ్చు దాని మీద. మాదిగ జాతి మొత్తం బతికేటువంటి అవకాశం ఉంది. 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాటి విలువ చాలా పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఎవరెవరికో అలాట్ చేస్తున్నది, ఇది మంచిది కాదు. బట్టి విక్రమార్క ఒక పెట్రోల్ పంపు కూడా ఎవరికో పెట్టించిండట గచ్చిబౌలిలో. అరే మాదిగోళ్ళ భూమి, పెద్ద మనిషి చెప్పులు కుట్టుకోవడానికి ఇచ్చిన భూమి అది. నువ్వెవడవు ఆ విధంగా మంజూరు చేయడానికి? కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, లిడ్ క్యాప్ భూములకు సంబంధించి వెంటనే చైర్మన్ ప్రకటించాలి. ఆ భూములన్నీ కాపాడేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి అమలు కావటం లేదు. 78 సంవత్సరాల భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో, తెలంగాణ వస్తే అందరికి ఇండ్లు వస్తాయి, అందరికి రేషన్ కార్డులు వస్తాయి, అందరికీ అన్ని జరుగుతాయని ప్రకటన చేశారు. పెన్షన్లు వస్తాయని చెప్పారు. పెన్షన్ తీసుకుంటోడే కూడా పేదోడే కదా. 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఏమైంది? ఎన్నో విషయాలు మీరు ప్రకటించే ఏ ఒక్కటి అమలు జరగటం లేదు. మళ్ళీ వస్తామని మీరు ఎట్లా కళ్ళు కంటారని అడుగుతా ఉన్నా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మా హక్కులు మేము సాధించుకునేంత వరకు కూడా మా శక్తి నిద్రపోయేది కాదు, మిమ్మల్ని నిద్ర పోనివ్వమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే ఇంతకుముందే చెప్పాను, పెద్దపల్లి పోయాం, కరీంనగర్ పోయాం, మీటింగులు పెట్టాం. అదేవిధంగా నిజామాబాద్ పోయాం, సూర్యాపేట పోయాం, నిన్న మహబూబాపేట పోయాం. ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా రమ్మని జడ్జీలు కొడుతున్నారు మా యువకులు, మా మాదిగ యువకులంతా కూడా. ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో ఉన్నది. మాదిగల నిశ్శబ్ద విప్లవం ఉన్నది. 70 లక్షల మంది మేమే. మా 70కి ఇంకెవరొక్కరు తోడైనా రాజ్యాధికారం మాదిగలదే అని కూడా ఈ సందర్భంగా రాజ్యాధికారం మాదిగలదే. మాదిగ ఓటు